వెల్కమ్ బ్యాక్. ఎంత సంపాదించినా ఇంకా ఏదో వెలితి ఉన్నట్లుగా ఆలోచించే వారినే చూస్తుంటాం. కానీ సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజం కోసం, సొంత ఊరి కోసం ఖర్చు పెట్టే వారిని కూడా అక్కడక్కడ చూస్తుంటాం. ఎంతసేపు ఈ ఊరు నాకు ఏం చేసింది అని తిట్టుకుంటూ కూర్చోకుండా ఈ ఊరు కోసం నేను ఏం చేయాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. సరిగ్గా అలాంటి వ్యక్తిని మీ ముందుకు తెస్తుంది హెచ్ఎంటీవీ. పశ్చిమ గోదావరి జిల్లాలో సొంత ఊరి అభివృద్ధికి పాటుపడుతున్న రియల్ హీరోపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ ఊరి కోసంలో. ఆ ఊరిలో ఎటు చూసినా పచ్చని పంటలు, కొబ్బరి చెట్లు, అచ్చమైన పల్లెటూరి అందాలు కనువిందు చేస్తాయి. అదే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్ గ్రామం. అన్నీ ఉన్నా ఏదో లోపమన్నట్లు అంత అందమైన పల్లెటూళ్ళలో మౌలిక సదుపాయాలు లేక గ్రామస్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అలాంటి సమయంలోనే గ్రామానికి చెందిన పోలిశెట్టి శ్రీనివాస్ అనే పారిశ్రామికవేత్త సొంత ఊరిని ఆదుకోవటానికి ముందుకొచ్చారు. చిన్న చిన్న సహాయ కార్యక్రమాలతో మొదలుపెట్టిన శ్రీనివాస్ ఊరి కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా ముందుకు సాగుతున్నారు. దీంతో రియల్ హీరో కాదు మా శ్రీనివాస్, రియల్ శ్రీమంతుడు అంటున్నారు గ్రామస్తులు. పోలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ నేపథ్యం చాలా సాధారణ రైతు కుటుంబం. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే శ్రీనివాస్ ఉన్నత విద్యాభ్యాసం తర్వాత సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించారు. తండ్రి మరణం తర్వాత సొంత గ్రామ పరిస్థితిని చూసి చలించిన శ్రీనివాస్ ఊరి కోసం ఏదైనా చెయ్యాలని సంకల్పించారు. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. బాగా చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డాను. తర్వాత కొన్ని సంస్థలు స్థాపించిన వ్యాపార సంస్థలు నేను హైదరాబాద్లో వ్యాపారం సాగిస్తున్నాను. నా దగ్గర ఒక 100 మంది దాకా ఉద్యోగులు పనిచేస్తున్నారు. సో నేను చదువుకున్నప్పుడు పరిస్థితులను బట్టి ఆలోచించి నేను ఎంత కష్టపడ్డానో, సో నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో అవన్నీ ఆలోచించి ఈరోజు నేను కొంచెం సంపాదించిన తర్వాత జనాలకి సహాయం చేయడం మొదలుపెట్టానండి. సో ఈరోజు ఏదైనా ఎవరికైనా అవసరమైతే నా దగ్గర రావడం జరుగుతుంది. అంటే వాళ్ళు వైద్య రూపేణా కానీ విద్య రూపేణా కానీ వాళ్ళకి ఏదైనా అవసరమైతే కనుక వెంటనే శ్రీనివాస్ గారు ఉన్నారా, మాకు ఇలా సహాయం కావాలని అడగడం జరుగుతుంది. సో నేను 2014 నుంచి అంటే 2009 నుంచి కూడా నేను కొంచెం బాగున్నప్పటి నుంచి కూడా ఎంతో కొంత నాకున్న అంతలో ఎంతో కొంత సహాయం చేస్తూ వస్తున్నాను. అలాగే అదేవిధంగా మా ఊరిలో కూడా మా గ్రామంలో గుడికి అడిగినా సరే, బడికి అడిగినా సరే ఎంతో కొంత అభివృద్ధి కోసం అక్కడ ఏదైనా అవసరమైన వాళ్ళ పిల్లలకి ఏదైనా స్కూల్ పిల్లలకి బుక్స్ రూపేణా కానీ ఫీజుల రూపేణా కానీ, కొంతమంది అమ్మాయిలు అయితే చాలా పల్లెటూరు నుంచి నడిచి వస్తున్నారు, వాళ్ళకి సైకిల్స్ ఇమ్మని అడిగితే వాళ్ళకి సైకిల్స్ ఇవ్వడం కానీ అటువంటివన్నీ చేసుకుంటూ వస్తున్నాను. ముందుగా గ్రామస్తుల కోరిక మేరకు దాదాపు 30 లక్షల రూపాయలతో శ్మశాన వాటికను పునరుద్ధరించారు. గ్రామంలో మురుగునీటి డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించిన శ్రీనివాస్ సొంత ఖర్చుతో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామస్తులకు వైద్య సాయం అందించారు. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం పలువురికి సొంత నిధులతో స్కాలర్షిప్లు అందజేస్తున్నారు. దాదాపు 2 కోట్ల నిధులతో గ్రామంలోని దేవాలయాల జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. ఊరి కోసం అన్ని కార్యక్రమాలు చేస్తున్న శ్రీనివాస్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు. పోలిశెట్టి శ్రీనివాస్ గారు నాకు గత 5 సంవత్సరాల నుంచి బాగా పరిచయం అండి. అన్నయ్య అంటూ ఊళ్ళో ఉన్న ప్రతి యువతకి కూడా అన్నయ్యగా పరిచయం అయిన వ్యక్తి పోలిశెట్టి శ్రీనివాస్ గారు అండి. ఈయన కొప్పర్లో సేవా కార్యక్రమాలు సేవ చేయటానికి ముందుండే వ్యక్తి అండి. ఈయన చేసిన సేవా కార్యక్రమాల్లో మొదటిది రుద్రభూమి డెవలప్మెంట్ చేయటం అండి. రుద్రభూమికి కనీసం ఒక చనిపోయిన వ్యక్తిని తీసుకువెళ్ళటానికి చాలా దుర్భరంగా ఉన్న పరిస్థితుల్లో దాన్ని మన యువత కొప్పర్ గ్రామ పెద్దల సహకారంతో ఆయన దాన్ని డెవలప్మెంట్ చేయడం 30 లక్షల రూపాయలతో. ఇప్పుడున్న రుద్రభూమి ఏ విధంగా అయినా సరే మనం వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా వీలుగా చేయడం జరిగిందని శ్రీనివాస్ గారు. అలాగే ఎండోన్మెంట్కి సంబంధించిన సీతారామస్వామి దేవస్థానాన్ని డెవలప్మెంట్ చేయటం, అలాగే కొప్పర్ గ్రామానికి మంచినీటి సౌకర్యం ఎవరు ఏ పేట నుంచి అయినా సరే లేదంటే ఏ వీధి నుంచి అయినా సరే మాకు వాటర్ రావట్లేదండి శ్రీనివాస్ గారు, మా పరిస్థితి ఇదండి, ఇవాళ వాటర్ రాలేదండి, నిన్న రాలేదండి అంటే వెంటనే వాటర్ ట్యాంకర్ తెప్పించడం, లేదంటే కనుక అది ఏదైనా సమస్య ఉంటే కనుక వాటర్ వర్క్స్ వాళ్ళతో పంచాయతీ వాళ్ళతో సహకారం చేసుకుని దాన్ని ఆయన సొంత ఖర్చుతో దాన్ని రిపేర్ చేయించడం కానీ, దాని ప్రాబ్లం ఏమైనా ఉంటే కానీ దాన్ని రెక్టిఫై చేయడం కూడా శ్రీనివాస్ గారు చేస్తూ ఉంటారండి. అలాగే ఎవరికైనా సరే ఆపద అని కొప్పూరులో ఎవరైనా సరే ఆయన ఇంటికి వచ్చి అడిగిన వెంటనే లేదు కాదు అనకుండా వెంటనే అది ఏదైతే ఉందో ప్రాబ్లం రెక్టిఫై చేసి ఆ యొక్క వ్యక్తికి ఏదైతే సహాయం కావాలి ఎటు నుంచి కావాలనేది ప్రభుత్వానికంటే ముందుగా
కొప్పూరు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి ఆయన ముందుండి సహాయం చేస్తారండి. కొప్పూరు అండి మాది. 10 సంవత్సరాల నుంచి డైలేజీ సరిగ్గా లేదండి మాకు. లేకపోతే మేము చాలా బాధలు పడ్డామండి. మాకు సంటి పిల్లోడు ఒకడు ఉండేవాడండి, మా తమ్ముడు గారి పిల్లోడు. అలాగే 20 నెలలు వాంతులు పట్టుకునండి డైలీ దోమలు కుట్టే చాలా ఇబ్బంది పడిపోయాడండి బిడ్డ. పోతే అప్పటి నుంచి చీనుగా పంచాయతీకి వెళ్ళండి, పంచాయతీ కానీ వచ్చింది ఏం చేయలేదండి. ఎంతమందిని అడిగినా మాకు ఏం చేయలేదండి. రోడ్డు మీద ఇంత లోతు నీళ్ళు ఉండేయండి. నీళ్ళు ఉంటే అలాగే చాలా ఇబ్బంది పడ్డామండి. పంచాయతీ దాకా ఎక్కడి వరకు వెళ్ళాలంటే అక్కడి వరకు వెళ్ళారండి వీళ్ళందరూ వెళ్తే ఇవ్వలేదండి. అవ్వకపోతే సీను గారి దగ్గరికి వెళ్తేనే ఆయన ఏదో ఆయన పుణ్యం చేసుకుని కట్టాడండి. 12 సంవత్సరాల నుంచి 3 ప్రెసిడెంట్లు మారారండి కొప్పూరులో. వారిని ఎవరో మాకు ఏం చేయలేదండి. లేని వాళ్ళు ఉన్న వాళ్ళకేమో ఫోన్లో పనులు అవుతున్నాయండి. మాలాంటి వాళ్ళని అసలు పట్టించుకుంటలేదండి. ఆయన పట్టించుకున్నారండి, కొంత పట్టించుకుని అవుతే చేస్తాంలే అమ్మని. పంచాయతీ కూడా ఇవాళ రేపు మా పంచాయతీలో డబ్బులు లేవు, చేస్తాకే వస్తే చేయనిత్తలేదు, అలాగ అన్నారండి. ఈ పక్కన తవ్వారండి, చెరువారిని తవ్వారు. చెరువారిని తవ్వితే వెళ్ళి డౌన్లో ఉందా నీళ్ళని ఇప్పటికే ఊరిపోతున్నాయి. చెరువారిని ఎవరన్నా డైన్ ఇస్తారని మేము దెబ్బలాడి ఆపేవండి. సీన్ గారు వచ్చాక ఇలా చెప్తే ఎత్తి కప్పెట్టించండి మా పాత లైన్కి ఇచ్చారండి. ఆయన ఇచ్చి ఆయన డబ్బులతోటి ఎలా పడ్డారో మొత్తం మీద ఏం చేద్దరో ఆయనే ఎదరికొచ్చి చేయించారండి. చేయించాక ఇలాగ మళ్ళీ ఊళ్ళో కూడా మంచి మంచి పనులు చేస్తున్నారండి. ఆయన వచ్చాక ఏదో అంతకుముందు ఎవరో ఇలా చేసిన వాళ్ళు లేరండి. మాకు ఇది ఆనందం కింద ఉంది. మరి ఇదంతా సీన్ గారి సెలవు అని అనుకుంటున్నామండి మేము. ఆయనే చేసి పెట్టారు మాకు. మా బాధ ఆయనకు అర్థమైందండి. ఇంకొన్న వాళ్ళకి ఎవరికైనా చెప్పినా ఒకటి వెళ్ళిపోయేవారండి, పట్టించుకునేవారు కాదు. ఆయన వచ్చాక పాపం ఏదో కొంచెం చేసి పెట్టారు. ఇలాగ నుంచుంటాకు ఉందేంటండి. చాలా అల్లుడు వచ్చినా లేదు, కూతురు వచ్చినా లేదు, దోమల్లో పడిపోయి ఇంకా ఉండం బాబా అని వెళ్ళిపోతాం. వెళ్ళాక జ్వరాలు వచ్చి పాలకొల్లు హాస్పిటల్లో పడిపోతాం. ఇలాగ అయిపోయింది బాబు మా పరిస్థితి. ఈయన వచ్చాక ఏదో మేము కొంత రకంగా ఉన్నాం. మా అన్నయ్య సీతారామ స్వామివారి దేవస్థానం అర్చకులు అయితే 3 నెలల క్రితం అన్నయ్యకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాంతో జనసేన మొత్తం సభ్యులు నాయకులు అందరూ కూడా చాలా చేయూతనిచ్చారు. అలాగే శ్రీనివాస్ గారికి తెలియజేస్తే పాపం రాత్రి వచ్చి ఆయన 30,000 సహాయం అందజేశారు. చాలా థ్యాంక్స్ అండి. శ్రీనివాస్ గారు కూడా చాలాసార్లు వచ్చారు, మళ్ళీ వచ్చి పలకరించి ఏం కావాలని అందజేస్తున్నారు. ఊరి కోసం సొంత నిధులతో సాయం చేస్తున్న తనకు స్ఫూర్తి మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నారు. అయితే ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని, ఎలాంటి రాజకీయ పదవులను ఆశించడం లేదని శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు. తన దగ్గరికి వచ్చి అడిగిన వారికి సాయం చేయడం ఎంతో సంతృప్తినిస్తోందంటున్నారు. ఏది ఉద్దేశించి ఏది ఆశించి ఏం చేయలేదండి. ఇదంతని స్వతహాగా నేను పడ్డ కష్టాలను బట్టి నేను చూసి ఉన్నాను కాబట్టి అలా చేస్తే బాగుంటుంది, మనం కూడా చేయాలి అన్న సంకల్పంతో చేస్తున్నాను. నేను యాక్చువల్గా కళ్యాణ్ గారి ఫాలోవర్ని. ఆయన స్ఫూర్తితోటే ఆయన ఏ విధంగా అయితే సహాయం చేశారో నేను కూడా అదే విధంగా చేస్తాను. నా సహాయాలు ఎవరికో తెలియాలనో లేకపోతే దీనివల్ల నాకు ఏదో పేరు రావాలనో రాజకీయ లబ్ధి పొందుదామనో నేను ఈరోజు చేయలేదు. మనిషి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన కన్నతల్లి లాంటి సొంత గ్రామాన్ని మర్చిపోరాదని శ్రీనివాస్ చేస్తున్న సహాయక చర్యలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఊరి కోసం రియల్ హీరోగా మారిన పోలిశెట్టి శ్రీనివాస్ ను ఇతర గ్రామస్తులు కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు వస్తే గ్రామాల రూపురేఖలు మారిపోతాయి అనటంలో ఎలాంటి అనుమానం లేదు.